హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక బెస్ట్ హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. బిర్యానీ అనుకుంటున్నారా? కానే కాదండి. మోస్ట్లీ బిర్యానీ కన్నా ఎక్కువ టేస్ట్గా ఉండే ఒక రైస్ ఐటమ్ అయితే మీకు చేసి చూపించబోతున్నాను అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసేసేయండి. ఇక్కడ ఒక గిన్నె రైస్ అయితే తీసుకుంటున్నాను. ఇది నార్మల్ రైసేనండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. చక్కగా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యినైతే యాడ్ చేశాను. ఆ తర్వాత ఇందులోనికి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కల్ని 2 ముక్కల్లాగా విరిచి దీనిలోకి వేసుకున్నాను. అదేవిధంగా 4-5 కాజును కూడా పలుకుల్లాగా చేసుకుని వేసేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ దాకా షాజీరాని కూడా యాడ్ చేసేసాను అనమాట. సో ఇదంతా మంచిగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక ఆనియన్ని నిలువున కట్ చేసేసుకుని ముక్కలాగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత నిలువున కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుని మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అనేది ఈ ఆనియన్ ఫ్రై అయ్యే విధానాన్ని బట్టి బాగుంటుందన్నమాట. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇలా ఫ్రై చేసిన ఆనియన్ పీసుల్ని కొన్ని అయితే నేను తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అవి ఎందుకో మళ్ళీ చెప్తానండి. ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని చక్కగా దాన్ని కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఆకుకూరని చూపిస్తున్నాను కదండి. ఇదేం ఆకుకూర అంటే తోటకూర, చుక్కకూర రెండింటిని కలిపి శుభ్రంగా వాష్ చేసిన తర్వాత దీనిలోకి యాడ్ చేశాను. ఒక కట్ట అది, ఒక కట్ట ఇది అనమాట, 2 కట్టలు అనమాట. సో ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసేసి మంచిగా ఇదంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి. మెత్తగా ఉడకాల్సిన పనేమీ లేదండి. జస్ట్ ఈ ఆకుకూర స్మెల్ పోతే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ నెయ్యిలోనే మనము ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఆకుకూర స్మెల్ అనేది కంప్లీట్గా పోతుందండి. చక్కగా ఈ విధంగా ఇలా కలుపుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుందండి. నెయ్యితో వేపుతున్నాం కాబట్టి మంచిగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇదేంటి అని అనుకుంటున్నారా? సో ఇక్కడ నేను ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు వీటిని డ్రై రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట. మనం ఫ్రై చేసే కూరల్లో కానీ ఇలా రైస్ ఐటమ్స్ చేసే కూరల్లో కానీ ఇలా చక్కగా వేసుకున్నట్లయితే మంచి స్మెల్ వస్తుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులోనికి యాడ్ చేసేసేసుకుని దీనిలోకి చక్కగా ఒకసారి కింద నుంచి పైకి మొత్తం కలిసే విధంగా కలిపేసుకోండి. చాలామంది వాటర్ని పోసి పోసి రైస్ని వేస్తూ ఉంటారు కదండి. బట్ అలా కాకుండా ఇలా రైస్ ముందుగా వేసుకోవటం వల్ల ఆయిల్ వేస్తే కానీ ఆయిల్, లేదా నెయ్యి వేస్తే నెయ్యి చక్కగా రైస్కి పడుతుందన్నమాట. పొడి పొడిలాడుతూ రైస్ వస్తుంది. ఇక్కడ నేను ఒక గ్లాస్ దాకా రైస్ తీసుకున్నాను కదండి. అదే విధంగా 1 గ్లాసున్నర దాకా వాటర్ని అయితే తీసుకున్నాను. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే ఒకసారి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఈ టైంలోనే చెక్ చేసుకుంటే చక్కగా మంచిగా పడుతుందన్నమాట. సో ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనికి 1 పావు చెక్క అనమాట అండి, నిమ్మరసాన్ని దీనిలోకి యాడ్ చేసేసాను. యాడ్ చేసి ఒక్కసారి ఇదంతా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసేసి మీడియంలో ఉడికించుకోవాలి. హైలో పెట్టద్దు, సిమ్లో పెట్టద్దు అండి. స్టవ్ని మీడియంలో పెట్టి ఉడికించేసేసుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ చక్కగా ఉడికేసేసింది అనమాట. కొంచెం నీరుంది. రైస్ కూడా కొంచెం పలుకుందనమాట. కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. వాటర్ కరెక్ట్గా ఇలా తీసుకుంటే ఈవెన్గా చక్కగా ఉడుకుతుందనమాట. మీరు అప్పటికప్పుడే చేసేసుకోవాలి అనుకుంటే కనుక, అంటే రైస్ వెంటనే కడిగి ఇలా రైస్ ఐటమ్ చేసేసుకోవాలి అనుకుంటే కనుక 2 గ్లాసుల దాకా వాటర్ని తీసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ పక్కన తీసి పెట్టుకున్నానని చెప్పాను కదండి. అవి ఇక్కడ యాడ్ చేశాను అనమాట. పైన గార్నిష్ లాగా వేసేసుకుని చక్కగా ఇక్కడ ముందు చూపించిన పౌడర్ ఉంది కదండి, అది కూడా 2 చిటికిళ్ళు అలా స్ప్రింకిల్ చేసేసి కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసేసి 1 పావు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నట్లయితే గుమగుమలాడే లంచ్ బాక్స్ ఐటమ్స్ రెడీ. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారనమాట. బిర్యానీల కన్నా ఇలాంటి చక్కగా హెల్దీ రెసిపీస్ చేసి పెట్టండి, హెల్దీగా ఉంటారనమాట.
మోస్ట్లీ పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారండి. ఒక్కసారి చేసి పెట్టండి, మీకే తెలుస్తుందండి, అంత బాగుంటుంది. పిల్లలకి వారానికి ఒక్కసారైనా సరే ఇలా ఆకుకూరలతో రైస్ ఐటమ్ చేసి పెట్టండి, హెల్దీగా ఉంటారు. ఆల్మోస్ట్ పిల్లలందరికీ చాలామందికి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, కొంతమందికి ఇంకా ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ పిల్లలకి చేసి పెట్టినట్లయితే పిల్లల్లో మంచి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పెద్దవాళ్ళు తిన్నా కానీ హెల్త్కి చాలా మంచిది. రోజు తినే మనం ఫుడ్లో ఆకుకూరని యాడ్ చేసుకోవటం వల్ల హెల్తీగా మంచిగా రక్తం పడుతుందన్నమాట వంటికి. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు డెఫినెట్లీగా నచ్చుతుందండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. సో మరెందుకు ఆలస్యం, ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.